సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను హైకోర్టు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను కావాలని నిలుపుదల చేస్తోందని సతీష్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన తులం బంగారం హామీతో పాటు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కూడా పోయాయని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే హైకోర్టు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిలిపివేసిందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కోర్టులో, హైకోర్టులో కూడా కళ్యాణ లక్ష్మి గురించి సబ్జెక్ట్ వచ్చినప్పుడు వీళ్ళు ఏది కూడా అఫిడవిట్లు ఏవి కూడా దాఖలు చేయలేదు ప్రభుత్వము. తద్వారా కళ్యాణ లక్ష్మి పథకానికి గడ్డి పెట్టాలని చెప్పి ప్రయత్నంలో కూడా ప్రభుత్వం ఉన్నదని చెప్పి వాళ్ళ మాకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు కళ్యాణ లక్ష్మి కొనసాగించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఎన్నికల సమయంలో కూడా కళ్యాణ లక్ష్మితో పాటు బంగారం ఇస్తామని మాట్లాడడం జరిగింది. ఆ బంగారం అయింది. ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి కూడా షాదీ ముబారక్ కూడా పోతున్న సంగతి కూడా అందరి ప్రజలు గమనించాలని తెలియదు. మరి గత 2.5 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం కూడా అడుపో కళ్యాణ లక్ష్మి కూడా ఇచ్చి జరుగుతుంది. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి అనేది ఎంత ఇంపార్టెంట్ విషయం అంటే ప్రత్యేకంగా ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్లకు ఒక ధైర్యం. మాకు ప్రభుత్వాన్ని కనుక మేము పెట్టుకున్నామంటే 1 లక్ష రూపాయలైనా మా వివాహానికి, మా పెళ్లికి ఇస్తారు అని చెప్పి ఒక